ప్రభువునందు ప్రియా దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యానం కొరకు ప్రార్థించుదాం. తలలు వంచండి, ప్రార్థనలో ఏకీభవించండి. మత్తయి సువార్త వచన ధ్యానం ప్రారంభం. ప్రార్థన. మమ్ములను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ తండ్రి, మీకు వందనాలు. వాక్యము మీది, ప్రజలు మీ ప్రజలు, మీ వాక్యము యొక్క సత్యము గుర్తెరుగుట మాకు నేర్పండి. సముద్రము కంటే విస్తారమైన నీ మనస్సును తెలుపగలిగిన వాక్యాన్ని మేము ధ్యానిస్తున్నాం. మా మెదడు చిన్నది, మా మేధస్సు బహు చిన్నది. విశ్వము పట్టని వాడవు నీవు. మేమేమని నిన్ను వర్ణించగలం? కనుక మిమ్మల్ని విశ్వసించుటకు మాకు నేర్పండి. మిమ్మల్ని గూర్చి తెలుసుకొనుట రుజువులతో సాధ్యమయ్యేది కాదు. మిమ్మల్ని విశ్వసించుట ద్వారా ఘనమైనటువంటి రుజువు మా జీవితంలో మీ సన్నిధిని మేము చూడగలుగుతాం. ఎపిసోడ్ సహకారులను మాకు అనుగ్రహించండి. 5 దినాల్లో కేవలం 2 దినాలే సహకారులు కలిగారు. ఈ మాసం 30 దినాలకు 30 మంది సహకారులు కావాలి. ప్రార్థించండి. ప్రభువా, మీ కృప మాకు అనుగ్రహించండి. నేటి వాక్య ధ్యానం మా దీవెనగా అనుగ్రహించండి. మా ప్రేక్షకులను రక్షించండి ప్రభు. యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమెన్. ప్రభువునందు ప్రియా దేవుని బిడ్డలారా, దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి. క్రొత్త నిబంధన గ్రంథము మొదటి పుస్తకము మత్తయి శుభవార్త మీ ఎదుట ఉంచుకొనండి. మత్తయి అనే మాటకు అర్థము యెహోవా దానము, యెహోవా యొక్క దానము. మత్తయి సువార్త నిజంగానే యూదులకు యెహోవా దానమే. ప్రభువగు యెహోవా యూదా జనాంగానికి యేసుక్రీస్తు ప్రభువు అను తన సొంత కుమారుణ్ణి వారి రక్షణార్థమై వారి మధ్యకు పంపాడు. దేవుని కుమారుడు, లోకమునకు రారాజు అయిన ప్రభు, విశ్వానికి సృష్టికర్త అయిన వాడు యూదులను ప్రేమించి యూదుల మధ్యకు రారాజుగా వస్తున్నాడు. ఆ కారణం చేత, ఆయన వంశావళి చేత మత్తయి తన సువార్త ప్రారంభించాడు. ఒక వ్యక్తి యూదులకు రాజుగా ఎన్నిక కాబడాలంటే వారి యొక్క వంశావళి రుజువు కావాలి. ఎజ్రా కాలంలో 5 జనరేషన్స్ వారు అబ్జర్వ్ చేశారు. 5 తరాలు వారు ప్యూర్ యూదులా కాదా, స్త్రీ పురుషులతో పాటు అనేది పరిశీలించారు. మత్తయి సువార్త, మత్తయి సువార్తికుడు, అపోస్తలుడు యూదా జనాంగానికి వ్రాస్తున్నాడు. యూదులు యేసే మెస్సియా, క్రీస్తు అని తెలుసుకోవటానికి అతడు ఈ ఆధారాలు రాశాడు. ఆదాము మొదలుకొని ప్రభువైన యేసుక్రీస్తు వారి వరకు 62 తరాలు. అబ్రహాము మొదలుకొని ప్రభువైన యేసుక్రీస్తు వారి వరకు 42 తరాలు. మత్తయి సువార్తికుడు యోసేపు యొక్క లైనేజ్, జీనియాలజీ వ్రాస్తే, లూకా సువార్తికుడు 3వ అధ్యాయంలో మరియ యొక్క కుటుంబాన్ని గురించి వ్రాశాడు. మత్తయి సువార్తికుడు అబ్రహాము మొదలుకొని యేసు వరకు ఉన్న వంశావళి వ్రాస్తే, లూకా సువార్తికుడు యేసుక్రీస్తు నుండి వెనుకకు వెళుతూ ఆదాము గారి వరకు వెళ్ళాడు. ఆదాము వరకు వ్రాశాడు. ఆదాము నుండి నోవాహుకు 10 తరాలు, నోవాహు నుండి అబ్రహాముకు 10 తరాలు, అబ్రహాము నుండి దావీదుకు 14 తరాలు, దావీదు నుండి బబులోను చెరకు 14 తరాలు, బబులోను చెర నుండి యేసుక్రీస్తుకి 14 తరాలు.
వెరసి 62 తరములు ఆదాము నుండి యేసుక్రీస్తుకి రికార్డెడ్గా మనకు కనిపిస్తాయి. మత్తయి సువార్తలో 42 తరాలు కనిపిస్తాయి. అయితే మత్తయి అబ్రహాం అనే పేరు వాడి అబ్రహామును బట్టి దేశానికి, దావీదు అనే పేరు వాడి దావీదు అనే పేరుని బట్టి రాజ్యానికి రాజుగా యేసుక్రీస్తుని వర్ణించాడు. యోధా జాతికి యేసు రాజు, ఒక మాటలో యూదుల రాజు అనే మాట ధ్వనించటానికి అబ్రహాము పేరు, దావీదు గారి పేరు ప్రారంభంలో ఎన్నుకున్నాడు మత్తయి సువార్తికుడు, మత్తయి అపోస్తలుడు, మత్తయి అల్ఫయి కుమారుడు, మత్తయి శిష్యులలో ఒకడు. మత్తయి యెరూషలేములో బలమైన పరిచర్య చేసి తదుపరి ఇథియోపియాకు వెళ్ళాడు. ఈ మత్తయి చెప్పినటువంటి ఈ జీనియాలజీ, యేసుక్రీస్తు ప్రభు యూదులు ఎదురు చూస్తున్న రాజు అనేటువంటి దాన్ని వారు గ్రహించటం కొరకుగా వ్రాశాడు. 1వ అధ్యాయము మొట్టమొదటి వచనము. అబ్రహాము కుమారుడుగు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి. ఈ వచనం అక్షరార్థంగా చదివితే అబ్రహాము కుమారుడు ఇస్సాకు కదా, దావీదు అంటాడేమిటి అని మీరు అనుకోవచ్చు. కానీ మధ్యలో 14 తరాలు ఉన్నాయి. మళ్ళా దావీదు నుండి యేసుక్రీస్తు ప్రభువు మధ్య చెరకు 14, చెర అనంతరం 14, 28 తరాలు ఉన్నాయి. టోటల్ 42 జనరేషన్స్. యూదులకు యేసే రాజు అనే సందేశం ఇందులో చెబుతూ ఈయన ద్వారా లేఖనాలు నెరవేరాయని సమాజానికి లెక్క అందించారు. అబ్రహాము ఇస్సాకును కనెను, ఇస్సాకు యాకోబును కనెను, యాకోబు యోదాను అతని అన్నదమ్ములను కనెను. చూడండి, మొట్టమొదట 2వ వచనంలో యేసుక్రీస్తు ప్రభువు యొక్క పితరుల వంశాన్ని గురించి రాస్తూ అబ్రహాముతో ప్రారంభించాడు. ఏలయనగా దేవుడు అబ్రహాముతో చెప్పిన మాట, నీ సంతానమును బట్టి లోకములోని అన్ని వంశాలను నేను ఆశీర్వదిస్తాను. పౌలు గారు చెప్పిన మాట, అబ్రహామునకు దేవుడు ముందుగా సువార్తను ఈ మాట ద్వారా ప్రకటించాడన్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు అబ్రహాము యొక్క వంశములో దావీదు యొక్క కుటుంబములో నుండి యూదులను ఏలుటకు రాబోతున్నటువంటి వాడనేటువంటి సత్యాన్ని ఎరిగిన వాడై అబ్రహాము తన సంతానానికి దేవుని గుర్చిన విషయాలు తెలియచేశాడని వాక్యం చెబుతోంది. అబ్రహాము ఇస్సాకును కనెను, ఇస్సాకు యాకోబును కనెను, యాకోబు యోదాను అతని సహోదరులను కనెను, అందులో యోసేపు ఉండెను. కనుక 4 ముఖ్యమైనటువంటి మూల పురుషులు ఇక్కడ మనకు ప్రస్తావనకు తీసుకుని రాబడ్డారు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు మరియు యోసేపు. ఈ 4 జనరేషన్స్, ఈ 4 తరాలను గూర్చి ప్రారంభ వచనంలోనే మనకు అర్థమయ్యేట్టుగా రాశాడు. యాకోబుకు 12 మంది కుమారులు, 1 కుమార్తె. ఆ 12 కుమారులు పెద్దవారైనప్పుడు వారే గోత్రకర్తలుగా మారి గోత్రాలుగా ప్రజలు వృద్ధిలోనికి వచ్చారు. కనుక వారు ఐగుప్తుకు చెరకు వెళ్ళినప్పుడు 70 మంది, అక్కడ ఇంకొక 2 ఉన్నారు, అంతే. అయితే చెర నుండి బయటకు వచ్చేటప్పటికి 6 లక్షల కాల్వలు. గమనించండి, చెరలోనికి వెళ్ళేటప్పటికి ఐగుప్తులోనికి అతి తక్కువ సంఖ్య, చెర నుండి వెలుపటికి వచ్చేటప్పటికి అతి అపరిమితమైన సంఖ్య. కనుక అబ్రహాము ఇస్సాకును కన్నాడు, ఇస్సాకు యాకోబును కన్నాడు, యాకోబు యోసేపును కన్నాడు. యోసేపు ఐగుప్తుకు వెళ్ళాడు. ఆదికాండము చరిత్ర 50 అధ్యాయాల్లో ఈ 4 పేర్లు మనకు కనిపిస్తాయి. తరువాత యోదా తామారు నందు పెరెసును కనెను, జరహును కనెను, పెరెసు ఎస్రోమును కనెను. యోదా తామారు. యోదా తన యొక్క కోడలైన తామారు నందు
అతడు పెరెజును కన్నాడు. పెరెజును కన్నాడు. అతని కుమారులు పాపం చేసిన కారణంగా దేవుడు వారిని తొలగించేసేసాడు. అయితే తామారు నీతిగల వ్యక్తి అయి ఉండి తన మామగారి ద్వారా సంతానాన్ని పొందింది. ఆమెతో వెళ్ళుటకు యూదా తన కుమారులను ఇవ్వటానికి భయపడ్డాడు. ఆదికాండం 38వ అధ్యాయం ఈ వృత్తాంతం చాలా తేటగా వ్రాయబడింది. కంప్లీట్ 38th చాప్టర్ బిలాంగ్స్ టు తామార్, జూడా అండ్ తామార్. కనుక యూదా తామారుల యొక్క వృత్తాంతం ఆదికాండం 38లో చాలా స్పష్టంగా చెప్పాడు. అక్కడ పెరెజును ఆవిడ జన్మించింది. పెరెజు ఎక్రోనును కనెను, ఎస్రోము ఆరామును కనెను, ఆరాము అమీదాబును కనెను, అమీదాబు నయసోరును కనెను, నయసోరు సల్మానును కనెను, సల్మాను రాహాబునందు బోయేజును కనెను. 5వ వచనం దగ్గరకు వచ్చేటప్పటికీ హిస్టరీ, చరిత్ర ముందుకు సాగింది. జాగ్రత్తగా గమనించండి. అబ్రహాము తర్వాత ఇస్సాకు తర్వాత యాకోబు తర్వాత యోసేపు ఐగుప్తులో ఉండగా యాకోబుతో దేవుడు చెప్పాడు ఐగుప్తుకి వెళ్ళమని. కుటుంబం ఐగుప్తుకి వెళ్ళింది. ఐగుప్తుకు వెళ్ళిన తరువాత 400 సంవత్సరాల అనంతరం మోషే ద్వారా దేవుడు వారిని వెనుకకు తీసుకుని వచ్చాడు. అలాగున వెనుకకు తిరిగి వచ్చినటువంటి వ్యక్తులు వారు కనాను ప్రవేశం యెహోషువ నాయకత్వంలో చేశారు. కనుక యెహోషువ నాయకత్వంలో కనానులో ప్రవేశించిన తరువాత జరిగినటువంటి సంఘటన మనం దానికి చాలా స్పష్టంగా ఆ యెరికో దాని యొక్క కోటగోడలు పడగొట్టబడక మునుపు కనానులోనికి వెళ్ళటానికి వేగు చుట్టానికి వెళ్ళినప్పుడు రాహాబు అనేటువంటి ఒక వేశ్య వారికి సహాయం చేసింది. అప్పుడు ఆమె ఇంటివారు రక్షించబడేటట్లు వేగువారు ఒక తొగరు దారాన్ని ఆమె కిటికీకి కట్టారు. అంటే ఆ తొగరు దారం ఉన్న కిటికీ ఉన్న ఇల్లు డెత్ పాస్ ఆన్ అయింది, మిగతా వాళ్ళందరూ చంపేశారు. కాబట్టి ఈ రాహాబును వివాహం చేసుకున్నాడని. కాబట్టి ఇక్కడ వ్రాసినది మనం చూస్తున్నప్పుడు సల్మాను రాహాబునందు బోయజును కనెను. నయసోను కుమారుడు సల్మాను రాహాబునందు బోయజును కన్నాడు. మళ్ళీ చరిత్ర ఎదురుకి వెళ్ళింది. రూతు గ్రంథంకి వచ్చాడు. నయోమి అనే ఆమె కనిపిస్తుంది. నయోమి ఇజ్రాయేలీయురాలు. ఆమె తన యొక్క భర్తను తీసుకుని కరువు సమయంలో మోయాబు దేశానికి పోయింది. 2 కుమారులు కంది. వాళ్ళు అక్కడ చనిపోయారు. వారి యొక్క కోడలు రూతు నయోమితో బయలుదేరి ఇజ్రాయేలు దేశానికి బెత్లెహేముకు మళ్ళా వెనక్కి వచ్చింది. మోయాబీయురాలు రూతు గ్రంథం ఈ యొక్క అధ్యాయం 2వ అధ్యాయం సెలవిస్తుంది. మోయాబీయురాలు అన్యురాలు. అలాగే కనాను దేశమునకు వెళ్ళేటప్పుడు ఆ కనానును వేగు చూస్తున్నప్పుడు రాహాబు దొరికింది. ఆవిడ అన్యురాలే, ఆమె వేశ్య కూడాను. గమనిస్తున్నారు. ఇక్కడ రూతు విధవరాలు, ఆమెను తీసుకొచ్చాడు. రూతు బోయజు వివాహం చేసుకున్నాడు రూతుని. బోయజు ఎవరు? బోయజు రాహాబు యొక్క కుమారుడిగా చెప్పబడింది. బోయజు రూతునందు ఒబేదుని కంటే ఒబేదు యెషయను కన్నాడు, యెషయ దావీదుని కన్నాడు. ఇక్కడికి 14. అబ్రహాం మొదలుకొని దావీదుకు 14 జనరేషన్స్. యెషయ యొక్క తండ్రి ఓబేదు రూతు యొక్క కుమారుడు. గ్రేట్ గ్రాండ్ మదర్ దావీదు గారికి రూతు గారు. కనుక ఓల్డ్ టెస్టిమెంట్ హిస్టరీ మనకు దావీదు దగ్గరకు వచ్చేటప్పటికి మనం చాలా తేటగా సమూయేలు గ్రంథంలో ఉంటాం. సమూయేలు గ్రంథం మనకు 16-17 అధ్యాయాల దగ్గరికి వచ్చేటప్పుడు దావీదు
అతని యొక్క జీవితం ప్రారంభం మనకు కనిపిస్తుంది. సమూయేలు 1-2 గ్రంథాల్లో సమూయేలు చేసిన క్రియలన్నీ కనిపిస్తాయి. ఒక విధంగా ఈ యొక్క మత్తయి సువార్త మనం ప్రారంభిస్తే ఆదికాండం మొదలుపెట్టి మలాకీ గ్రంథం వరకు ఉన్నటువంటి అన్ని పుస్తకాల యొక్క చరిత్ర వరుసగా టచ్ అవుతూ వస్తుంది. ఒక విధంగా ఈ కొద్ది వచనాలు దీస్ వర్సెస్ కన్ఫర్మ్స్ ద ఓల్డ్ టెస్టమెంట్ అండ్ ఇట్స్ హిస్టరీ. ప్రవచన పురుషుడు యేసుక్రీస్తు. తర్వాత దావీదు నుండి వారు చెరకు వెళ్ళినటువంటి కాలము వరకు మరొక 14 జనరేషన్స్. అవి మనకు 6వ వచనం నుండి 11వ వచనం వరకు ఉన్నాయి. బబులోను చెర 70 సంవత్సరాలు. దాని అనంతరం మరలా ప్రభు దగ్గరకు వచ్చేటప్పటికి సుమారు 600 సంవత్సరాల్లో అవి 14 తరాలు. సెకండ్ 14 డేవిడ్ టు బాబిలోన్ చదువుకుందాం. యెషయి రాజైన దావీదును కనెను, ఉరియా భార్యగా ఉండిన ఆమె యందు దావీదు సొలొమోనును కనెను. ఈ చరిత్ర మనకు చాలా తేటగా కనిపిస్తుంది. వసంతకాలమున రాజులు యుద్ధం చేసేటువంటి సమయంలో దావీదు మిద్దె మీద సాయంకాలమున తిరుగుతూ బెత్షెబాను చూచి మోహించి ఆమెతో వ్యభిచారం చేశాడు. ఉరియా వృత్తాంతం మీ అందరికీ తెలిసిందే. ఉరియా నమ్మకమైన నీతిమంతుడైన సైనికుడు. ఉరియాను ఇంటికి పొమ్మంటే దావీదు వెళ్ళలేదు. అయితే బెత్షెబా ఉరియా యొక్క మరణానికి దావీదు కుట్రకు కారణమైంది. అటువంటి నరహంతకురాలు యొక్క వ్యభిచారి యొక్క ప్రామినెన్స్ ఇక్కడ తీసుకొచ్చాడు. ఇందులోంచి సొలొమోను గారు వచ్చాడు. ఒక ప్రక్క రాహాబ్ అనే వేశ్య, ఒక ప్రక్క మోయాబీయురాలు విధవరాలైన రూతు, మరొక ప్రక్క సొలొమోను తల్లి అయిన బెత్షెబా ఉరియా యొక్క భార్య. ఆమె వ్యభిచారి, దావీదుతో వ్యభిచారంలో పడింది ఆవిడ. యేసుక్రీస్తు పాపుల రక్షకుడు అంటానికి ఈ క్యారెక్టర్స్ మనకు ఉపయోగపడుతున్నాయి. దేవుడు లోకాన్ని ప్రేమిస్తున్నాడు అంటానికి కూడా వీళ్ళ వ్యక్తిత్వాలు మనకు అర్థం పడుతున్నాయి. అన్యజనులకు రక్షణ ఉన్నది అనేది చెప్పటానికి మోయాబీయులను ఇక్కడ చూపిస్తున్నట్లుగా మనం అర్థం చేసుకోవాలి. వంశావళిలో అన్యజనులకు చోటు కల్పించబడినట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము. గాడ్ అలౌడ్ దెమ్ ఇన్ టు ద జినియాలజీ ఆఫ్ జీసస్ క్రైస్ట్. దేవునికి స్త్రీ పురుష భేదం లేదంటానికి ఈ 5 స్త్రీల పేర్ల ప్రస్తావన ఒక కారణం. ఆయనకి ఏ భేదం లేదు, స్త్రీ పురుష భేదం లేదు. అలాగే జ్యూ నాన్ జ్యూ భేదం లేదు, జెంటైల్ అండ్ జ్యూ భేదం దేవునికి లేదంటానికి ఈ యొక్క వంశావళి ఉదాహరణ. సొలొమోను రెహబామును కన్నాడు. సొలొమోను అనంతరం రెహబాము కాలంలో రాజ్యం విడిపోయింది. ఉత్తర రాజ్యం 10 గోత్రాలు, దక్షిణ రాజ్యం 2 గోత్రాలు సెపరేట్ అయిపోయాయి. ఉత్తర రాజ్యం ఇజ్రాయేలు దేశంగా పిలువబడి షోమ్రోనును అది ముఖ్య పట్టణంగా కలిగి ఉంది. దక్షిణ రాజ్యంగా ఇశ్రాయేలు యూదావారు దక్షిణ రాజ్యంగా పిలువబడి యెరూషలేము ముఖ్య పట్టణంగా చేసుకుని వాళ్ళు కూడా పరిపాలన చేయబడ్డారు. సొలొమోను కుమారుడైన రెహబాము కింద దక్షిణ రాజ్యం, సొలొమోను సేవకుడైన యెరోబాము కింద ఉత్తర రాజ్యం. ఉత్తర రాజ్యాన్ని 19 మంది రాజులు, దక్షిణ రాజ్యాన్ని 20 మంది రాజులు పరిపాలించారు. క్రీస్తు పూర్వము 722లో ఉత్తర రాజ్యమైన 10 గోత్రాలకు చెందిన ఇజ్రాయేలు అష్షూరుకు చెరకెళ్ళిపోయారు. అష్షూరియులకు చెరకు వెళ్ళారు. ఈ అష్షూరియులకు ఇజ్రాయేలీయులకు సంబంధించినటువంటి సంకరజాతే సమరయేలుగా తర్వాత న్యూ టెస్ట్మెంట్లో మనకు కనిపిస్తారు. ఆ తర్వాత క్రీస్తు పూర్వం 586, 87, 86లో బబులోనులో ఉన్నటువంటి బబులోనుకు దక్షిణ రాజ్యమైనటువంటి యోధావారు కొనిపోబడ్డారు. కనుక వారు చెరలో 70 సంవత్సరాలు ఉన్నారు. ఆ తర్వాత వెనక్కి వచ్చారు. కనుక చెరకు వెళ్ళే వరకు కూడా ఉన్న
లేఖనం మనకు ఇక్కడ కనిపిస్తుంది. సొలొమోను రెహబామును కన్నాడు, రెహబాము అబీయాను కన్నాడు, అబీయా ఆసానును కన్నాడు, ఆస యెహోషాపాతును కన్నాడు, యెహోషాపాతు యెహోరామును కన్నాడు, యెహోరాము ఉజ్జియాను కన్నాడు, ఉజ్జియా యోతామును కన్నాడు, యోతాము ఆహాజును కన్నాడు, ఆహాజు హిజ్కియాను కన్నాడు. హిజ్కియా, ఆహాజు, యోతాము, ఉజ్జియా దినాల్లో ఒక గొప్ప ఆధ్యాత్మిక ఉద్యమం వచ్చింది. మనకు ఈ వివరాలన్నీ రాజుల గ్రంథాల్లో, దినవృత్తాంతాల 2 గ్రంథాల్లో వీరి చరిత్రలన్నీ కనిపిస్తాయి. వీరేమేం చేశారు, ఎటువంటి గొప్ప కార్యాలు చేశారు అనేది కనిపిస్తుంది. కనుక వాటి ద్వారా మనకేమర్థం అవుతుందంటే హౌ గాడ్ లీడ్ దెమ్, దేవుడు వారిని ఎట్లా నడిపించాడు అనేది మనకు తేటగా తెలుస్తుంది. హిజ్కియా మనష్షేను కన్నాడు, హిజ్కియా మనష్షేను కనగా మనష్షే ఆమోనును కన్నాడు, ఆమోను యోషియాను కన్నాడు. యూదులు బబులోనుకు కొనిపోబడిన కాలంలో యోషియా యెకొన్యాను అతని సహోదరులను కనెను. బబులోను చెరకు వెళ్ళేటప్పటికీ ఈ విధంగా వారి యొక్క 14 తరాలు గతించాయి. తర్వాత బబులోను చెర అనంతరం వెనక్కు తిరిగి వచ్చారు యూదులు. 50,000 మంది వెనక్కు తిరిగి వచ్చారు. కొందరు అక్కడనే ఉండిపోయారు. 722 BCలో అష్షూరుకి వెళ్ళిన వారిని కూడా బబులోనీయులు జయించుకున్నారు. తర్వాత 587లో బబులోనికి వెళ్ళిన యూదా వారు కూడా అక్కడికే పోయారు. వారు వెనకకు తిరిగి వచ్చిన తర్వాత వారిని యూదులని పిలిచారు. సమరయులుగా మనకు యూదులలో ఉన్నటువంటి వారు జెంటైల్ పీపుల్ వివాహం చేసుకుంటూ పుట్టిన వారు సమరిటన్స్గా మనకు కనిపిస్తారు. కనుక యూదులు వెనకకు తిరిగి వచ్చినది క్రీస్తు పూర్వం 536. కాబట్టి అక్కడ నుండి యేసుక్రీస్తు ప్రభువు వారి వరకు 14 తరాలు. ఈ 14 తరాల్లో బబులోనుకు కొనిపోబడిన తరువాత యెకొన్యా షయల్తీయేలును కనెను. యోషియా కుమారుడు యెకొన్యా షయల్తీయేలును కనెను. షయల్తీయేలు జెరుబ్బాబేలును కనెను. జెరుబ్బాబేలు అబీహూదును కనెను. జెరుబ్బాబేలు ఈ బబులోను చెరలో ఉన్నప్పుడు అక్కడనే పుట్టాడు. తిరిగి అతడే నాయకుడిగా తిరిగి వచ్చాడు. మనకు ఇది హగ్గయి గ్రంథం తెలియజేస్తుంది. హగ్గయి గ్రంథంలో దేవాలయ నిర్మాణం దగ్గర జెరుబ్బాబేలు పేరు ప్రస్తావనకు వచ్చింది. రాష్ట్ర నాయకుడిగా ఉన్నాడు ఆయన అక్కడ. జెరుబ్బాబేలు అబీహూదును కనుక అబీహూదు ఎల్యాకీమును కన్ను, ఎల్యాకీము అజోరును కన్ను, అజోరు సాదోకును కన్ను, సాదోకు ఆకీమును కన్ను, ఆకీము ఎలీహూదును కన్ను, ఎలీహూదు ఎలియాజును కన్ను, ఎలియాజును మత్తాను కన్ను, మత్తాను యాకోబును కనెను, యాకోబు మరియ భర్త అయిన యోసేపును కనెను. ఆమె యందు క్రీస్తు అనబడిన యేసు పుట్టెను. అక్కడికి 14 తరాలు. యేసుక్రీస్తు ప్రభువు యొక్క జననానికి ముందు బబులోను నుండి ప్రభువుకు 14 తరాలు. ఇక్కడ మనం చూస్తున్నప్పుడు బబులోను నుండి వారు వెనకకు వచ్చినది 535 అయితే 100 ఇయర్స్ యూదులు పారసీక రాజ్యం కిందే ఉన్నారు. ఆ తర్వాత జరిగినది ఏమిటంటే యేసుక్రీస్తు ప్రభువుకు మధ్య ఉన్నటువంటి ఆ 14 తరాలలో 430 సంవత్సరాలు మలాకి అనంతరం మనకు సైలెంట్ పీరియడ్ కనిపిస్తుంది. ఆ సైలెంట్ పీరియడ్లో ప్రత్యేకంగా 100 సంవత్సరాలు పారసీకులు రాజ్యం చేశారు. తర్వాత గ్రీకీయులు రాజ్యం చేశారు. గ్రీసు రాజు అయినటువంటి అలెగ్జాండర్ మరణానంతరం టాలమీలు వచ్చారు. తర్వాత వారి యొక్క పరిపాలనలోనే చివరి భాగాన మక్కబీయులు వచ్చారు. ఆ విధంగా డిఫరెంట్ పీపుల్ వారిని పరిపాలిస్తున్నారు. తర్వాత రోమన్ ప్రభుత్వం ఉనికిలోనికి వచ్చింది. కనుక ఆ దినాన దానియేలు భక్తునికి బబులోను మహాసామ్రాజ్యం, నియో బాబులోన్ ఎంపైర్, తర్వాత మెడో పర్షియన్, మాదియా పారసీక, రెండవ బలమైన రాజ్యం అన్య రాజ్యం, మూడవది గ్రీసు రాజ్యం, నాలుగవది రోమన్ రాజ్యం. రోమియోల యొక్క పరిపాలనలో యూదయ ప్రాంతం అందంతటా కూడాను
4 విభాగాలుగా విభజించబడినదై పరిపాలన కొనసాగించబడుతూ వచ్చింది. ఆ సందర్భంలో యూదయ ప్రాంతములోని బెత్లెహేములో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు జన్మించడానికి ప్రభు ఏర్పాటు చేశారు. కనుక ఇక్కడ నుండి మనం చూస్తే యేసుక్రీస్తు నుండి అబ్రహాముకు 2000 సంవత్సరాలు. మనం 2వ వచనం నుండి 16వ వచనం వరకు చదివిన భాగంలో 2000 ఇయర్స్ హిస్టరీ కనిపిస్తోంది. ఆదికాండం 11వ అధ్యాయం మొదలుపెట్టి మలాకీ గ్రంథం దాటి మత్తయి సువార్తలోకి వచ్చినప్పుడు 2000 ఇయర్స్ హిస్టరీ కనిపిస్తుంది. అర్థమవుతుందా మీకు? అందులో మొదటి 400 సంవత్సరాలు ఐగుప్తులో పోయింది. తర్వాత 400 సంవత్సరాలు సైలెంట్ పీరియడ్లో మనకు వెళ్ళిపోయినట్టు కనిపిస్తుంది. ఈ ఇశ్రాయేలు జనాంగం ఐగుప్తు నుంచి వచ్చిన తరువాత మళ్ళా బబులోను చెర దగ్గరికి వచ్చి 1200 సంవత్సరాల చరిత్ర కనిపిస్తుంది. చాలా అపూర్వమైనటువంటి వృత్తాంతం బైబిల్ గ్రంథంలో వ్రాయబడి ఉందండి. నా మటుకు నేను చాలా దీవించబడ్డానని అనుకుంటాను. కానీ నేను ఎక్కువ మదన పడుతోంది ఏంటంటే ఈ కాలంలో ఇంకా ధ్యానించలేకపోతున్నానే, ఇంకా చదవలేకపోతున్నానే, ఇంకా నేర్చుకోలేకపోతున్నాననే తపన నాలో పెరిగిపోతుంది. ఈ దినం మా నాన్నగారితో మధ్యాహ్నం మాట్లాడుతూ కూడా చెప్పాను నేను, ఇఫ్ గాడ్ అలౌస్ మీ ఫర్ ద నెక్స్ట్ సైకిల్, 4వసారి కనుక దేవుడు నన్ను బైబిల్ చెప్పటానికి ఆయుష్ ఇచ్చి నాకు పరిస్థితినిచ్చి ఆయన అలౌ చేస్తే కనుక మిగిలినవన్నీ కట్టి అవతల పెట్టి రోజుకి 10-12 గంటలు ధ్యానించిన మీదటే బైబిల్ చెప్పాలనేటువంటి మాట నేను అనుకున్నాను. అంటే ఈ థర్డ్ టైం న్యూ టెస్ట్మెంట్ కంప్లీట్ అయ్యే లోపలే నేను బైబిల్ స్టడీ స్టార్ట్ చేయాలి. అంటే ఎంత సమయం దేవుని వాక్యం నేర్చుకోవటానికి ఇవ్వటం అవసరమో నేను గుర్తించి ఈ మాటలు మీ ముందు ఉంచుతున్నాను. అబ్రహాం మొదలుపెట్టి చరిత్ర ప్రభు వరకు చెబుతూ వస్తున్నప్పుడు నా కళ్ళ ముందు పాత నిబంధన గ్రంథం అంతా ఒక రీలు లాగా కనిపిస్తుంది. హౌ బ్లెస్డ్ ఐ యామ్ అండ్ హౌ బ్లెస్డ్ యు ఆర్ ఆల్సో. మీ కళ్ళ ముందు, నా కళ్ళ ముందు మనం సంవత్సరాలుగా ధ్యానం చేస్తున్న బైబిల్ చరిత్ర మనందరికీ కనిపిస్తుంది. యేసుక్రీస్తు ప్రభువు యొక్క 33.5 సంవత్సరాల జీవితం 4 సువార్తలు కవర్ చేస్తూ వచ్చాయి. ఆ తర్వాత 4 సువార్తల అనంతరం క్రీస్తు శకం 30 నుండి 90, ప్రకటన గ్రంథం క్రీస్తు శకం 90, 30 నుంచి 90 అంటే 60 సంవత్సరాల్లో మిగిలిన పుస్తకాలన్నీ కూడాను అపోస్తుల కార్యములతో కలుపుకొని ప్రకటన వరకు 90 ఏండ్లలో 60 సంవత్సరాల్లో రాయబడిపోయాయి. కానీ ఓవరాల్గా 1600 సంవత్సరాల్లో మోషే మొదలుపెట్టిన గ్రంథాన్ని యోహాను పూర్తి చేశాడు. 1600 సంవత్సరాలు రాసిన గ్రంథాన్ని మనం 2500 ఎపిసోడ్స్లో పూర్తి చేసేస్తున్నాం. కనుక ఇది ఎంత ధన్యత అండి. యేసుక్రీస్తు ప్రభు యొక్క వంశావళిలో ప్రతి తరము చెప్పబడి అవి జ్ఞాపకార్థంగా ఉంచబడి ఆయన దైవత్వమును, ఆయన రాజరికాన్ని తెలియచేస్తున్నాయి. ఆయన సర్వలోకానికి రాజుగా రాబోతున్నాడు అనటానికి ఇంతకంటే వంశావళి ఏం కావాలి చెప్పండి. ఏ మానవుడికైనా 3 తరాలు, 4 తరాలు, 10 తరాలు అంతమించి తెలియదు కదా ఇవాళ. కానీ ప్రభువునకు చూడండి, ప్రారంభ మానవుడైన ఆదాము నుంచి కూడా ప్రభువు వరకు ఉన్న వంశావళిలో ఉన్న పేర్లు లిఖించబడుతూ వచ్చాయి. హౌ గ్రేట్ ఇట్ ఈస్. ఇతరులు ఎవరైనా ఈ యొక్క హిస్టరీ ఈ విధంగా వారికి ఉన్నట్టుగా చెప్పగలుగుతారా ప్రపంచంలో? ఒక్క యేసే దేవుడు ఆయన గురించి ఉంది కనుక చెప్పగలిగారు. మిగతా వాళ్ళు ఎక్కడ చెప్పగలుగుతారు? కనుక యేసు దేవుడు అనటానికి ఈ వంశావళి రుజువు అని నేను వ్యక్తిగతంగా నమ్ముతున్నాను. ప్రార్థన చేసుకో. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలికి ప్రేమిస్తున్న తండ్రి వందనాలు. వాక్యము విన్న బిడ్డలను దీవించండి. ఎపిసోడ్ సహకారులను విస్తారంగా పంపండి. మీ ప్రణాళిక ఏమిటో ప్రభు నెరవేర్చండి. యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడి యేసయ్య కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము సదాకాలం మనందరికీ తోడై ఉండును గాక. ఆమేన్.